గాంధీ టీంలో బాధ్యత నాది. ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల ప్రియాంక గాంధీ కుటుంబం ఈ రోజు ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా కల్పనను కూడా, శ్వేతను కూడా అదే విధంగా ముందుకు నడిపించే బాధ్యత వెంకటేష్ గారిది. ఎందుకంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ఈ రోజు 150 కోట్ల జనం ఉన్నటువంటి ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు, ఆ హక్కును మనం ముందుకు తీసుకుపోవడానికి గ్రామ పంచాయతీలే మూలమైనటువంటి విషయం, గ్రామాలే మూలమైనటువంటి విషయం. మహాత్మా గాంధీ కలను కన్నటువంటి గ్రామ స్వరాజ్యం రేపు జరగబోయేటటువంటి గ్రామ పంచాయత్ మాక్లూరు ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటేసి వెంకటేష్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనేటువంటి విశ్వాసం, ఆ విశ్వాసంతో నేను మిమ్మల్ని చేతులు జోడించి కోరుతా ఉన్నా. వెంకటేష్ గారిని తప్పకుండా మీరు గెలిపించండి, గెలిపించవలసిందిగా కోరుతూ బ్యాట్ గుర్తుకు ఓటేసి మీరందరూ ఈ అమూల్యమైనటువంటి 14వ తేదీ నాడు సమయం ఉండదు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకే పోలింగ్, దాని తర్వాత 4 గంటల వరకు విజయ సభ జరుగుతుంది. ఆ విజయోత్సవ సభలో నేను కూడా వస్తాననేటువంటి మాట మీకు తెలియజేస్తూ, వేరే విషయాల్లో పోకుండా మీకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రచార భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటేష్ గారి కొరకు మేము ప్రచారంకి రావడం జరిగింది. దీనికి పెద్దలు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ నమ్దాన్ గారు మరియు మాజీ సర్పంచులు, ఇక్కడ మాక్లూరు సోదరులు సోదరిమణులు పత్రికా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక నాకు మాక్లూరు అంటేనే ఇది నా ఇల్లు, నా అమ్మగారు అనేసి అనుకుంటా. ఎందుకంటే నా రాజకీయ ప్రస్థానం కూడా 2001లో రావడం జరిగింది. దానికి నాకు వీళ్ళందరూ చాలా మద్దతు. ఎందుకంటే ఫస్ట్ ఏ గ్రామం అంటే నేను మాక్లూరు మండలనే చెప్తా. ఎక్కడ ఢిల్లీ పోయినా, హైదరాబాద్ పోయినా, ఎక్కడికి పోయినా కానీ, ఎందుకంటే ఒక ఎంపీపీ నుంచి జెడ్పీటీసీ, ఎమ్మెల్యే నన్ను రాజకీయంగా ప్రతి మెట్టు పెట్టి ఎక్కించిందంటే మాక్లూరు మండలే. దానికి అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకే ఒక జెండాతోని వీళ్ళందరూ కలిసి మేమందరం తిరిగే వాళ్ళము. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా మన వెంకటేష్ గారు కూడా మంచి చెడు అన్నీ ఊర్లో తిరుగుకుంటూ ఏ సమస్య ఉన్నా స్పందించేవాళ్ళు. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఏ సర్పంచ్ ఉన్నా కానీ. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు జరిగిన అభివృద్ధే కానీ మళ్ళీ ఏం జరగలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే అసలే జరగలేదు. ఎవరికి పెన్షన్స్ కూడా రాలేదు. ఇప్పుడు మన గ్రామానికి ఎన్నో పెన్షన్స్ వస్తున్నాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మరియు రేషన్ కార్డ్స్, జీరో బిల్లు అన్నీ రావడం జరిగింది. ఇప్పుడు కొందరికి ఇందిరమ్మ ఇళ్లకు స్థలాలు కూడా లేవని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మన అభ్యర్థిని గెలిపియండి, బ్యాటు గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీ వస్తే తప్పకుండా ఇవన్నీ డెవలప్మెంట్ తప్పకుండా చేస్తాము. ఎస్సీ మాదిగా కానివ్వండి, మైనార్టీ షాదిగారా కానివ్వండి, రామాలయము అభివృద్ధి కమ్యూనిటీ హాలే కానివ్వండి, మిగిలిపోయిన అన్నీ తప్పకుండా ఈ గ్రామానికి చేపడతామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ మనది ఉంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ 6 స్కీములు ఎట్లా చేశారో తప్పకుండా రైతాంగానికే కానీ తప్పకుండా పెద్దపీట వేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అభ్యర్థి అయిన మన వెంకటేష్ గారిని మంచి భారీ మెజార్టీతో గెలిపియాలని నేను కోరుతున్నా.
గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ విడత జరుగుతున్నటువంటి మాక్లూర్ మండలంలోని మాక్లూర్ గ్రామంలో ఈ గ్రామంలో అందరి మన్ననలు పొంది ప్రజా జీవితంలో ఉన్నటువంటి సోదరుడు వెంకటేష్ గారి గుర్తు బ్యాట్ గుర్తు దానికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ఇక్కడికి ప్రచారంలో వచ్చాం. నేను కానీ నాతో పాటు ఆకుల లలిత గారు కానీ ఇంకా ఇతర ఈ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు సురేందర్ రావు గారు, రాజు గారు, లక్ష్మీనారాయణ గారు కానీ మేమందరం కలిసికట్టుగా ఉదయం నుండి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాం. నాకు సంతృప్తి ఉంది. ఈ గ్రామంలో జరిగినటువంటి ప్రచారం చాలా భిన్నంగా అనిపించింది. దాదాపు 1000 మంది మహిళలు, వారితో పాటు పోటీ చేస్తున్నటువంటి 12 మంది వార్డు సభ్యులు కలిసికట్టుగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వెంకటేష్ గారు వారితో పాటు వారి పంచాయత్ సభ్యులు పూర్తిగా 12 మంది సర్పంచ్తో పాటు భారీ మెజార్టీతో గెలుస్తారనేటువంటి మాట. ఈ మాట నేను ఇప్పుడు బహిరంగంగా సభలో మాట్లాడుతూ ఓటర్ మహాశయులను, అక్క చెల్లెలను, ముఖ్యంగా ముస్లిం మహిళా సోదరిమణులను అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ఇటు సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఫ్రీ బస్ ప్రయాణం కానీ ఇలాంటి కార్యక్రమాలు మాకు అందుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి తోడుగా మహిళా సంఘాలు ఈ మండలంలో, ఈ గ్రామంలో మహిళా సంఘాల ద్వారా మేము లబ్ధి పొందుతున్నటువంటి విషయాన్ని వారు చెప్పారు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గ్రామీణ స్థాయి వరకు మేము తీసుకువెళ్తున్నామో పూర్తి విశ్వాసం ఉంది. మాకు వెంకటేష్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. అంతేకాకుండా కొన్ని ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, నేను దళితవాడకి వెళ్ళాను, మాలా మాదిగ సంఘాలు అప్పుడు లలితమ్మ గారు ఏదైతే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నిధులతో ఏదైతే సంఘం అయిందో ఆ సంఘం, అప్పుడు కట్టిన సంఘం ఇప్పుడు అంతే ఉంది. మాకు చాలా బాధ అనిపించింది. అదేవిధంగా ముస్లిం సోదరులది వాళ్ళ షాదీఖానా అది కూడా సగంకే ఆగిపోయి ఉంది. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే చెప్తుందో పూర్తి చేస్తుందనే విశ్వాసం వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతంలోనే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, నేను మొదటి విడత దాదాపు చాలా గ్రామాలు తిరిగాను. రెండవ విడతలో కూడా ఈరోజు చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో 80-90% గ్రామ సర్పంచులు, వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారనేటువంటి విశ్వాసం ఉంది. అందుకొరకే కాంగ్రెస్ చేసే కార్యక్రమాలు గ్రామీణ స్థాయి వరకు తీసుకువెళ్తున్నారు కార్యకర్తలు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. చివరగా సోదరుడు వెంకటేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాం. బ్యాట్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతాం.